హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. నోట్లో నాలుక లేని వ్యక్తిలా ఆయన ఉంటారు. సత్య హరిశ్చంద్రుడికి స్వయాన తోడబుట్టిన తమ్ముడా అన్న రేంజ్లో ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏంటండి, 1,00,00,000 దొంగతనం చేశాడు, 1,00,00,000 ప్రజాధనాన్ని మింగేశాడు, 1,00,00,000 అని 2019 వరకు ఈ వేధిస్తే అన్నీ మూసుకొని పడ్డాడు. 1,00,00,000 కాదురా అని చెప్పలేకపోయాడు. చెప్పినా కూడా ఎవ్వడు నమ్మలేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకే అటువంటిది. ఆయన చెప్పింది ఎవ్వడు నమ్మడు. 1,00,00,000, 1,00,00,000 అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని సర్వనాశనం చేసి అవినీతి పరుడుగా ముద్ర పెట్టి వాళ్ళే టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వేసిన కేసులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి. ఒకటి. నెంబర్ 2, మొన్నటికి మొన్న ఎలక్షన్లో అబద్ధంగా సూపర్ 6 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ఇచ్చాడో అవే పథకాలు పేరు మార్చి కొత్త పేర్లు పెట్టి డబల్ చేస్తా అని డబల్ ప్రామిసులు చేసి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. అలా జగన్మోహన్ రెడ్డి మోసపోయాడు. మోసపూరితమైన హామీలు ఇవ్వలేక మోసపోయాడు. ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేసినటువంటి సిద్ధం సభలు ఉన్నాయి కదా, ఆ సిద్ధం సభలకు సంబంధించిన వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన అసత్య ప్రచారం జరిగింది. సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు, వాటికి డబ్బులు కట్టలేదు. దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు ఆర్టీసీకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నామనేసి సొంతగా వాడుకున్నారు. ఇంకా డబ్బులు కట్టాలి, ఇది కదా మోసమని ప్రజల ముందు పెట్టారు. అంతేకాదు ఆయన అమెరికా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూడాలనుకున్న వేరే కంట్రీ వెళ్ళి ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు అని చంద్రబాబు లాంటి సీనియర్ మాట్లాడటం కూడా అప్పట్లో చాలా విడ్డూరంగా జరిగింది. దానికి కొడాలి నాని సమాధానం చెప్తూ, అమెరికా వెళ్ళాలంటే నువ్వేమన్నా నడుచుకుంటూ వెళ్ళావా, లేకపోతే మీ మనవణ్ణి నీ కొడుకుని చూడటానికి ఏమన్నా వేరే విధంగా వెళ్ళావా అంటూ గట్టిగా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూని సెంటర్ చేసి దాన్ని ఎంతున్న దాన్ని భూతద్దం వేసి ప్రజలకు చూపించడంలో కూటమి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఆ కోవకు చెందింది ఇందాక దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆర్టీసీ బస్సులు, సిద్ధం సభలకు తీసుకెళ్ళినటువంటి ఆర్టీసీ బస్సులకి దానికి సంబంధించిన న్యూస్ నేను చదువుతాను, ఒకసారి మీరు వినండి. వైఎస్ జగన్ గారి సిద్ధం సభలకు ₹1 కూడా ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేయలేదు. వైఎస్ఆర్సీపీ మొత్తం ఖర్చు చేసింది, సొంత పార్టీ డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు. ఈ సభల కోసం వినియోగించిన ఆర్టీసీ బస్సుల ఖర్చులు కూడా వైఎస్ఆర్సీపీ స్వయంగా చెల్లించింది. ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు, ముఖ్యంగా వాజ్పేయిలా సమాధానం ఇచ్చిన రవాణా శాఖ. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇది ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖకి తిరుమల నాయుడు, పంచవర్తి అనురాధ, దువ్వరపు రామారావు ఎమ్మెల్సీలు రాసినటువంటి లేఖ. ఏమని రాశారంటే, ఈ మూడిటికి మీరు సమాధానం చెప్పండి. సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు, డబ్బులు కట్టలేదనే దాని రూమర్స్ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఘోరంగా స్ప్రెడ్ చేస్తుంది. వీటిపైన మాకు సమాధానం కావాలని ఒక లెటర్ రాశారు. లెటర్ ప్రశ్న నెంబర్ 13,606. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ 46వ సమావేశాల్లో ఈ లెటర్ ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో. అయితే గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది వాటికి సమాచారం తెలియచేస్తారా అంటూ 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఒకటి, 2019 నుంచి 2024 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్లకు పైగా వ్యయం చేశారంటూ విషయం వాస్తవమా? సిద్ధం సభలకు 100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు, అది వాస్తవమా? ఫస్ట్ క్వశ్చన్ అది. 2, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ప్రజలను తరలించడానికి ఉపయోగించిన విషయం వాస్తవమేనా అని అడిగారు. దానికి మరియు అయితే సిద్ధం సభలకు మరియు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకి చేసిన మొత్తం వ్యయం వివరాలు ఏంటి అంటూ 3 క్వశ్చన్లు అడిగారు. ఒకటి, 2019 నుంచి 24 వరకు సిద్ధం సభలకు 100 కోట్లకు ఖజానా నుంచి ఖర్చు పెట్టాడా, అంటే గవర్నమెంట్ సొమ్ము
ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టారని ఒకటి. ఆర్టీసీ బస్సులో ప్రజలను తరలించడం నిజమేనా అని రెండో క్వశ్చన్. ఒకవేళ అలా తరలించినట్లయితే దానికి సంబంధించిన బకాయిలు చెల్లించారా లేదా, ఆ వివరాలు ఏంటి తెలపండి అన్నారు. దానికి సమాధానంగా ఇది రవాణా శాఖ అధికారి ఆమోదం పొందినటువంటి లెటర్ అంటూ దీన్ని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, లేదండి 2019 నుండి 2024 మధ్యలో నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుండి భరించలేదు. చెప్పుతో కొట్టినట్టు ఎంత ఘాటుగా సమాధానం చెప్పారు చూడండి. ఇప్పుడు ఎవడైతే పిచ్చి కూతలు కూశాడో, ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని 100 కోట్లు సిద్ధం సభలకు వాడారని పిచ్చి కూతలు కూశారో వాళ్ళందరికీ రవాణా శాఖ సంబంధించినటువంటి ఈ రిప్లై చెప్పుతో కొట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఒకటి, ఏం చెప్పింది, ప్రభుత్వ ఖజానా నుండి భరించలేదు. ఒకటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. రెండో క్వశ్చన్ ఏంటి, ఆర్టీసీ బస్సులను వినియోగించారా లేదా ప్రజలను తరలించడానికి అనేది. దానికి అవునండి, భీమిలి, దెందులూరు, రాప్తాడు మరియు మేదరమెట్లలో జరిగిన 4 సిద్ధ సభలకు ప్రజలను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ 8,868 బస్సులను ఏర్పాటు చేసింది. బస్సులను సరఫరా చేసినందుకు 29.89 కోట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వసూలు చేయడం జరిగినది. అంటే ఆల్రెడీ అయిపోయింది, వసూలు చేసేసారు అమౌంట్ని. ఎన్ని కోట్లు అంటండి, 29,89,00,000 రూపాయలు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వసూలు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ 18,259 బస్సులను 18,259 బస్సులని 16న మేమంతా సిద్ధమే సభలకు సరఫరా చేశారంట బస్సులు. వీటి రవాణా ఖర్చుల నిమిత్తం 51,027 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వసూలు చేయడం అయినది. అంటే ముందే తీసేసుకున్నారు. సిద్ధం మరియు మేము సిద్ధం సభలకు సరఫరా చేసిన మొత్తము 27,127 బస్సులు పంపించారు. నిమిత్తం 81,16,00,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించేశారు. ఎటువంటి డబ్బు కూడా ప్రజల సొమ్ము నుంచి వాడలేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రాసి కన్ఫర్మ్ చేసినటువంటి లెటర్ ఇది. మరి ఏ మొహం పెట్టుకొని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు నోరు పారేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని ఆయన సిద్ధం సభలకు 100 కోట్లు వాడారు ఖజానా నుంచి అని సిగ్గు లేకుండా ఎలా చెప్పారన్నది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని విషయం. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు కాకి కడ్రాయ వేసుకున్న అని చెప్తాడంట. అట్లుంది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు ఇంత క్లియర్గా రవాణా శాఖ రాసిచ్చినా కూడా చాలా మంది దరిద్రులు ఇది నమ్మరు. ఎందుకంటే ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇది స్పీకర్కు చూపించినటువంటి లెటరు, రవాణా శాఖ నుంచి వచ్చినటువంటి లెటరు. అయినా కూడా కొంతమంది భావదారిద్ర్యం ఉన్నటువంటి యదవులు దీన్ని కూడా నమ్మరు. అటువంటి వాళ్ళకి ప్రత్యేకించి మేము చెప్పాలనుకున్నది ఏం లేదు. వెళ్ళండి, ప్రభుత్వ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. లేదంటే ఇది డిస్క్రిప్షన్లో ఈ లెటర్ పెడతాను, చదువుకోండి, మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత చీప్గా ఎందుకు చూస్తున్నారు మీరు? ఎందుకు? ఆయన చేసిన తప్పేంటి? ప్రజల సొమ్ము రూపాయి కూడా తీసుకోలేదు. చివరికెళ్ళి సరస్వతి పవర్ దగ్గరికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ ఏదేదో చేద్దాం అనుకుంటే అక్కడ ఎంఆర్ఓ కూడా చెప్పింది 1% భూమి కూడా ఇందుట్లో సెలయేర్లు కానీ, కొండ భూములు కానీ, అడవి భూములు కానీ, జంతువులు సంచరించే ప్రదేశాలు కానీ కావు అని ఆవిడ చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలామంది సిగ్గు లేకుండా ఆ విషయాన్ని నమ్మకుండా ఉంటారు. అంతేకాదు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న ఇన్ని గొడవల్ని అడ్డం పెట్టుకొని రాచి రంపాన పెట్టి ఆయన టార్చర్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. ఇది కక్ష సాధింపు చర్య, సోషల్ మీడియాని గొంతు నొక్కే ప్రయత్నం అని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నీ ప్రశ్నిస్తున్నారు, అవి బయటకు రాకూడదు అంతే. ఎవరైతే గతంలో ఎప్పటి నుంచో హార్డ్ కోర్ వైసీపీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇంకా కూడా సిద్ధం సభలకు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆర్టీసీ బస్సులు వాడారో వాటిపైన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కామెంట్స్ చేశారో మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కామెంట్స్ చేశారో తెలుసు, లోకేష్ గారు ఎన్ని కామెంట్స్ చేశారో తెలుసు. అయితే వీటన్నిటికీ ఒత్తాసు పలుకుతూ భజన చేస్తూ తగుదునమ్మా అంటూ అసత్య ప్రచారం చేయడంలో ముందున్నటువంటి
న్యూస్ పేపర్ ఒకటి ఉంది, అదే ఈనాడు పేపర్. ఈ ఈనాడు పేపర్ చేసింది ఒక్కసారి మీరు చూసినట్లయితే వైఎస్ఆర్టీసీ అని హెడ్డింగ్ పెట్టింది. దీన్ని 70% బస్సులు ఇస్తే ప్రయాణికుల సంగతి ఏంటి, సిద్ధం కాదు ప్రయాణికులపై యుద్ధం. ఇలా ఒకటి ఆర్టీసీ ఎండి సొంత ఆస్తిల వైకాపా వినియోగం, ఆర్టీసీ బస్సులు సొంత ఆస్తిల వైకాపా వినియోగం. రాప్తాడు సిద్ధం సభలకు 3000 బస్సులు, తాడేపల్లిగూడెం జెండా సభకు నో బస్. ముఖ్యమంత్రి వస్తున్నారంటే పల్లె బస్సులకు బ్రేక్. అధికారుల సేవలో ఎండి సహా అధికారులు ముందే అమౌంట్ ఇస్తా అన్నటువంటి ప్రతిపక్షాలకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు. కానీ ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే బస్సులు వాడుకుంటున్నారనేసి ఈనాడు కథనం రాయడం జరిగింది. ఇది మీరు చూడండి, ఈనాడు కథనం. నెక్స్ట్, జగన్ పాడుబుద్ధికి జనం బలి. 5 కోట్ల ఆంధ్రులకు సేవలు అందించాల్సిన ఆర్టీసీ సొంత రవాణా సంస్థగా మార్చుకొని దొడ్లో కట్టేసుకున్నారు జగన్. తను ఎక్కడ ప్రచార సభలు నిర్వహిస్తే అక్కడికి ఆర్టీసీ బస్సులు వేల సంఖ్యలో తెప్పించుకుంటున్నారు. డిపోలలో బస్సులు 70 నుంచి 80% అలా జగన్ పార్టీ కార్యకర్తలు తరలింపుకే అంకితమైతే నడి రోడ్డుపై నరకం చూడటం సాధారణ ప్రయాణికులు వంతయింది. అయినా ఈ సభలకు వచ్చే వెహికల్స్ అన్నిటికీ ఏవైతే కార్లు వస్తున్నారో, ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయిన ఏపీఎస్ఆర్టీసీ కాస్త జేఎంఆర్టీసీ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయింది. ప్రతిపక్ష సభలకు ఒక బస్సు దొరకటం లేదు, ముందే డబ్బులు కడతామన్నా బస్సులు ఇవ్వడం లేదు. అదే వైకాపా సభలకు అయితే చెల్లింపులతో సంబంధం లేకుండా బస్సులు పంపిస్తున్నామంటూ స్వామి భక్తిని చాటుకున్న జేఆర్టీసీ యాజమాన్యం. నెక్స్ట్ ఇంకో రోజు, ఆర్టీసీ సిద్ధం ప్రయాణికులపైనే యుద్ధం. మేదరమెట్ల సిద్ధం సభకు 2500 బస్సులు, 3 రోజుల పాటు ప్రయాణికులకు నరకం. 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సిద్ధం సభలకు తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం అంటూ వైకాపా ఇప్పటి వరకు నిర్వహించిన 4 సభలు ఆర్టీసీ బస్సులకే సుమారు 22.50 కోట్లు ఖర్చు చేసింది. భీమిలి సభకు 3 కోట్లు, 850 బస్సులు, దెందులూరు సభకు 4.5 కోట్లు, ఆప్తాడు సభకు 8 కోట్లు, మేదరమెట్ల సభకు 7 కోట్లు ఇలా వెచ్చించారు. సీఎం ఎందుకు కేసు పెట్టకూడదు? ఇలా అనేక రకమైనటువంటి న్యూస్లు సిద్ధం సభల గురించి. ఆ వెహికల్స్ అన్ని ఫ్రీగా వాడుకుంటున్నారు, దానికి డబ్బులు కడతలేదు, 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము అంటూ వీళ్ళు గతంలో ఇలా ప్రచురించడం, దాన్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చుకొని 100 కోట్లు ప్రజల సొమ్ముని సిద్ధం సభలకు వాడారు అంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సిద్ధం సభలకి ఎన్ని బస్సులు అయితే తీసుకున్నారో అన్ని బస్సులకు డబ్బులు క్లియర్ చేసినట్టుగా, రూపాయి కూడా ఆర్టీసీకి బాకీ లేదంటూ ఒక క్వశ్చన్ అవర్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి ఆ లెటర్ రావడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రతి దగ్గర అబద్ధం, ప్రతి దగ్గర ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టించటం, దీన్ని కదా అంటారు ఎథిక్స్ కోల్పోవటం అని. అలా ఎథిక్స్ కోల్పోయినటువంటి గత ప్రభుత్వాన్ని మనం ఏమనాలి, ఎందుకు మనం దాన్ని వెనకేసుకు రావాలని ఆలోచిస్తే చాలా మంది దగ్గర చాలా లాజిక్లు ఉంటాయి. ఆ లాజిక్లు అన్నీ కూడా మీకు పర్సనల్ సంబంధించినవి. రియల్ ఆన్ రికార్డ్లో మాత్రం జరుగుతున్నది ఇది. సో ఇదంతా ఒకసారి గమనించండి. ప్రజలు కూడా దీన్ని ఒకసారి గమనించి మీరు అసత్య ప్రచారాలని నమ్మటం మానేసేయండి. 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు అన్నాడు, బాబాయిని చంపాను అన్నారు, తర్వాత ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అన్నారు, ఏవేవో ఆయన పైన సరస్వతి పవర్ ప్లాంట్, అడవి భూములు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇలా అడావుడి చేశాడు. ప్రతిసారి బురద చల్లే ప్రయత్నం తప్పించి జగన్మోహన్ రెడ్డి లడ్డూ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కలిపారు లడ్డూలో, కల్తీ నెయ్యి, అందుట్లో ఫెయిల్ అయ్యారు. ఇలా చూసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడెక్కడైతే బురద చల్లుతూ ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసి ఆయన చిన్న పోవాలి, ప్రజల్లో ఒక సైకోలాగా తను ఉండాలని ఆలోచిస్తున్నారో ఆ అన్ని ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా విజయవంతంగా విత్ రికార్డ్స్ తోటి బయటకు రావడం జరుగుతుంది. సో మీరందరికీ అర్థమైనట్లయితే ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.